తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్లో కొంత భాగం కూలింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, రాజమండ్రి విమానాశ్రయాల్లో ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? శ్వేత, రాజమండ్రి విమానాశ్రయం విస్తరణ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. గోదావరి పుష్కరాల సమయానికి ప్రయాణికుల సంఖ్య అలాగే వారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ టెర్మినల్ భవనం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనానికి ఆనుకొని మరొక భారీగా టెర్మినల్ తో పాటు ఎయిర్ బ్రిడ్జిలు అలాగే ఎయిర్పోర్ట్ లో పార్కులు ఇవన్నీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. గత నెలలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి ఒక ప్రత్యేకమైన ఎయిర్ బస్ ను కూడా ప్రారంభించారు. ఆ సందర్భంగా దీనికి సంబంధించి పనుల మెరుగుదల అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. తాజాగా ముమ్మరంగా జరుగుతున్న పనుల్లో ఈ ఉదయం ఒక ప్రమాదం జరిగింది. టెర్మినల్ నిర్మాణంలో ఉన్న ఇనుప గడ్డర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. క్రేన్ సాయంతో వాటినన్నింటినీ కూడా పేరుస్తున్నారు. కూలీలు పనిచేస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా గడ్డర్లు కూలిపోవడంతో కొంతమేర కూలాయి. అయితే ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి విమానాశ్రయ అధికారులు ఇంకా ఎలాంటి ధృవీకరణ చేయలేదు. ప్రస్తుతం అయితే పనులు నిలిపివేశారు. ప్రైవేట్ 350 కోట్ల రూపాయలతో ఈ పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితుల్లో ఈ ప్రమాదం సంభవించింది. దీనికి కారణాలను విమానాశ్రయ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఇంకపై పూర్తి స్థాయిలో, ఎందుకంటే భారీ గడ్డర్లతో ఈ టెర్మినల్ నిర్మిస్తుంటారు కాబట్టి కార్మికులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వారి ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ప్రైవేట్ ఏజెన్సీ వీటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి విమానాశ్రయ అధికారులు ఎలాంటి సమాచారం ఇస్తారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. శ్వేత, ధన్యవాదాలు సాయికృష్ణ.